హలో గాయ్స్, వెల్కమ్ టు రాకీ బాయ్ గేమింగ్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ బటన్ ఉంటుంది, దానికి ఇచ్చే సబ్స్క్రైబ్ అయిపోండి. గాయ్స్, మనం ఇప్పుడు వచ్చేసి మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 7 అయితే ఆడబోతాం అనమాట. ముందు ఎపిసోడ్లో వచ్చేసి మనకు క్యూటీఎస్ బేస్ అయితే కట్టుకున్నాం. ఇది వచ్చేసి టెంపరీ బేస్ అని చెప్పాను కదా. ఓకే, మనమైతే బేస్ అయితే కట్టుకున్నాం. కాకపోతే మన ఐటమ్స్ వచ్చేసి లోపలైతే పెట్టుకోలేదు. ఇప్పుడు ఐటమ్స్ అన్నీ పెట్టేసుకుందాం. ఇంకా లాంతన్స్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం అనమాట. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఓకే గాయ్స్, మనం ఇప్పుడు వచ్చేసి గేమ్లోకి అయితే వచ్చేసాం. మనకి మెయిన్గా వచ్చేసి వుడ్ అయితే కావాలి. ఓకే, ఇక్కడ ప్లాన్ చేసిన ఏంటంటారు వుడ్ శాప్లింగ్స్ అయితే ట్రీస్ కింద అయితే కన్వర్ట్ అయిపోయినాయి గైస్. నో ప్రాబ్లం, మనకు పనికొస్తే ఎప్పుడైనా. మేకలు మీరు బలైపోతారా? ఏ పటా వచ్చింది. మనకు అలవాటు అయిపోయింది. ముందైతే సింగిల్ షాట్ కొట్టడానికి చాలా కష్టపడ్డాం. కాకపోతే ఇప్పుడు చాలా సింపుల్. ఫుడ్ ఏమైనా ఉందా మన ఇంట్లో? లక్సీ ఫుడ్ ఏమైనా మన దాంట్లో ఉందా అంటే చాలా తక్కువ ఉందన్నమాట. 6 వుడ్ ఉంది. సాప్లింగ్స్ ఓకే, నో ప్రాబ్లం. మనకి నాకు తెలిసి ఒక 32 కావాలి. ఓకే, 8 స్టాక్ వస్తాయి. 4 స్టాక్స్ ఆఫ్ ఫుడ్ కావాలి గైస్, మనకు ఖచ్చితంగా కావాలి. నేను పెద్దగా భారీగా ప్లాన్ చేస్తున్నాను. టెంపరీనా స్క్విడ్లను చంపితే ఎలా వస్తాయో నాకు తెలియదు. ఒకసారి క్రాఫ్ట్ చూద్దాం. స్క్విడ్లు ఏమైనా ఉన్నాయా? స్క్విడ్లు చంపుకుందాం. స్క్విడ్స్ ఆర్ దేర్ ఇన్ సీ ఆర్ రివర్ ఆర్ లేక్, ఏదోటి. చూసారా వచ్చినాను గాలి లేదు నుంచి. ఓకే, మనం చూద్దాం ఏమన్నా మంచి కేవలు దొరుకుతాయేమో చూద్దాం. మన దగ్గర యాక్స్ లేదబ్బా. యాక్స్ లేదు. सैपलिंग से तैयार चेतना है. सैपलिंग पर क्लिक केली. 1 2 3 या మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక స్టాక్ కావాలి. ఇరిగిపోయింది. అప్పుడు ఇరిగిపోయింది. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఈ వుడ్ కావాలి మనకి. ఇది మనకు అవసరం లేదు, అది కావాలి. అదే నాకు చెప్పని అనకూడదు. ఓకే, వుడ్ అయితే మెయిన్ చేస్తున్నారు. అయితే కలుస్తాను గైస్. నేను వచ్చేసి వుడ్ మెయిన్ చేస్తుంటే ఇంట్లో రాత్రి అయిపోతుంది. రాత్రి అయిపోతుంది కాదు, నో ప్రాబ్లం. మన దగ్గర అయినా సరే తక్కువ ఉంచకూడదు. జాంబీస్ ఎవరైనా సరే చాలా మోస్ట్ పవర్ఫుల్. ఇది మన దగ్గర షీల్ కూడా ఉంది, నో ప్రాబ్లం. కాకపోతే మీకు ఒక షాకింగ్ విషయం చెప్తున్నా గైస్. మనం ఈ వరల్డ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మనం ఒకసారి కూడా డేట్ అవుట్ అవ్వలేదు అనమాట. అంటే చావలేదు. ఇప్పుడు కూడా చావాలి తలుచుకోవట్లేదు నేను. ఇక్కడ నుంచి ఎస్కేప్ అయితే పోదాం. ఎస్కేప్ అయిపోదాం. అయ్యో, ఎస్కేప్ అయ్యడం. పద, ఊరుకో. అరే ఊరుకో. జించుగా బాబాయ్. ఎంటర్మ్యాన్. వావ్, బాబోయ్, ఇది గోల్ గైస్. మనకి ఇప్పుడు నేను ఎప్పటికీ అనుకుంటాను, ఎందుకులే పడుకుని పోదాం అనుకున్నా, బట్ ఏదో అయిపోయింది. అరే ల్యాగ్ అయిపోతుంది గైస్ నాకు. కొట్టుకున్న బాబాయ్ కొడుతుంది నన్ను. కుడతాడు.
ఖాళీగా లేదు. బా మన ఇంట్లో పోదాం. పరిగెట్టురా, పరిగెట్రా, 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 పరిగెట్రా. అమ్మ 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 అయిపోయినా ఎప్పటికీ పడుకుని పోదామరా బాబు అనుకున్నా. కానీ పెద్ద కూడా లేదు మన దగ్గర. 10 ఊళ్ళంతా పడుకుని పోవచ్చు. మంచి పని అయింది. ఇప్పుడు ఊరెట్టుకుంటాను గెస్ ఇలాగా ఇలాంటిది ఏదో అవుతుందని మనం గడ్డ తయారు చేసుకుని ఇక్కడ. అయ్యా అయ్యా మాన్స్టర్స్ లేవు కదరా ఇక్కడ. పోలే నో ప్రాబ్లం. ఎక్కడ కాకపోయినా అరే ఏంది బాయ్ ఎంత దాన్ని ఉన్నావు? అదే మనకి నేనే అవసరం లేదు. అదే ఇక్కడ ఏమి ఉండదు. నేను అనుకుంటా మాన్స్టర్స్ నియర్ బై పెట్టారే. ఎక్కడ మాన్స్టర్స్ నియర్ బై? అరే ఎక్కడ ఏంట్రా నన్ను ఇలా వెంటాడుతున్నారు మీరు? కేపడుతుంది రే, కేపడుతుందిరా. బాబు వెళ్ళిపోయింది. నుంచి ఆగకూడదు. బాబోయ్ మాన్స్టర్స్ నియర్ బై అవుతుంది. మాన్స్టర్స్ లేదు, లక్ష రంబోలం అయిపోతుంది. నో ప్రాబ్లం. లేవు మనం చెస్టులు తయారు చేసుకుని పెట్టుకున్నాం. టార్చులు తయారు చేసుకోవడానికి స్టోన్ లేదు. బా ఏంటి కలిసి మనకి టార్చర్. రేపు చెస్టులు తయారు చేసుకోవచ్చు. మన పని మనం చేసుకోవడమే. గొప్పది మన పని మనం చేసుకుంటాం. 12 చెస్టులు సరిపోతాయి అనుకోండి. కాకపోతే మనకి ఇంకా చెస్టులు కావాలి. ఎందుకంటే మన 50 ఎపిసోడ్ మన ఇల్లు మారుతాం. మన ఇంకా ఎందులో ఉన్నాం 10th ఎపిసోడ్, 7th ఎపిసోడ్లో ఉన్నాయి. నో ప్రాబ్లం. బాగానే 7th ఎపిసోడ్ దాకా వచ్చేసాం. చూద్దాం ఇంకా ఎక్కడి దాకా వస్తాం, ఏ వీడియో దాకా వస్తాము. నా టార్గెట్ వచ్చేసి 500. మీ చేతిలో ఉన్న 500 లైక్స్, 500 సబ్స్, ఇంకా 500 ఎపిసోడ్స్ నా చేతిలో ఉంది. నేను ఈ వీడియోకి వచ్చేసి 8 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. చూద్దాం కంప్లీట్ చేస్తాను లేదు. ఓకే జస్ట్ వచ్చేసి 15 వస్తున్నాయి. ఎనఫ్. నో ప్రాబ్లం గైస్. మాకు మ్యాక్సిమం 30 వస్తున్నట్టు. 27 అంటే మన బేస్ దగ్గర మన మామూలు గైస్ రీస్పాన్ అయిపోతాయని చిన్న భయం గైస్. అది రీస్పాన్ అయిపోతాయని భయం. నా బెడ్ మీద పడుకోవడం కావట్లేదు, లేకపోతే బాగుంటుంది. ఏంటి నేను ఎక్కడ పడుకోలేకపోతాను? మాన్స్టర్స్ లేవు కదరా నా దగ్గర. రేపు ఇంకా రచ్చ చేస్తుంది. రండి దాన్ని రాపడదండి. రారే ఏ బాబు ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరు కదా. ఓకే పడుకో. మాన్స్టర్స్ లేదు ఇంకా పడుకోవడం. ఇక్కడ మాన్స్టర్స్ లేదు. ఎక్కడి నుంచి చెప్తారా మీరందరూ? దా పెంట గైస్ పెద్ద రచ్చ. రేపు వచ్చింది ఇది కనిపించు కానీ. అరే పొద్దున్న అవ్వాలరా, నా బేసే పాడైపోద్ది గైస్. ఈ రచ్చ అంతా ఇలా లేదు. పొద్దున కలిసి గైస్ మనం ఇప్పుడు వచ్చేసి బయసుకు వచ్చి ఉడ్డు మేం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి టార్చెస్ కావాలి.
ఓ వైఫై వైఫై టీమ్ వైఫై టీమ్ వైఫై ఓ వైఫై అవిచారి ఆగరగరగరబి అవిచాయ్ వై వై అవిచావరబి కాచి సుదర్కే సాయిరా జింక్ 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 గైస్ ఏంటి ఇప్పుడు మైనింగ్ చేయబోతున్నాను. ఓకే, చాలా మందికి ఇంట్రెస్ట్ మైనింగ్ చేయడం కూడా. ఈసారి మైనింగ్ కూడా స్కిప్ చేయకుండా మీకు చూపిస్తా. కొంతమంది ఎవడొస్తుంది ఏంటి ఇలా చేస్తున్నారు, నేను ఏమన్నా క్రియేటివ్లో తీసుకుంటానని చెప్పుకొని మీకు డౌట్ వస్తుంది. చెక్ చేసుకోండి, నేను చీట్స్ ఆన్ చేయలేదు. ఓకే, నేను చీట్స్ ఆన్ చేయను కూడా, నాకు చీటింగ్ చేయడం ఇష్టం ఉండదు కదా. మీరు అయినా సరే నమ్మకపోతే నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను మైండ్ చేయడం. ఎందుకంటే పోలేండి మీరు అనుకుంటున్నారు నేను మైండ్ చేశానని. ఓకే, నా ఐరన్ అంతా పోయింది. ఈసారి నుంచి వచ్చేసి నేను ఐరన్ మైండ్ చేసి కూడా మీకు కళ్ళారా చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఏం చేస్తానండి, నా ఐడియా ప్రకారం ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి ఒక లైన్ కింద పోదాం, ఇలాగ పోవాలి. ఓకే, మనం ఒకటే తెచ్చుకుందాం అనుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం గైస్. ఒక ఇది తయారు చేసుకోవాలి క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకున్నాం కదా. ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి 2 కాబస్టోన్ వచ్చిందిరా. వచ్చింది కదా, దీంతో పికాక్స్ తయారు చేసుకోవచ్చు. స్టోన్ పికాక్స్ వాడము, ఎందుకంటే మన దగ్గర ఐరన్ ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికి మన దగ్గర ఐరన్ లేదు గైస్, దట్స్ వై. ఆ ఫుడ్ ఉంది చాలు, లేకపోతే ఫుడ్ పోవాలి. ఓకే, లెట్స్ మైన్. గైస్, నా స్పిట్ కంట్రోల్ వల్ల మైనింగ్కి ప్రాఫిట్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, పెడతాను కదా, అలాగా నడుచుకుంటూ పోతే అది ఏం చేస్తుంది. ఓకే, లాగ్ అయితే అవుతుందని నాకు అర్థమైంది. బూమ్, ఇయ్యా పట్టొచ్చింది ఏంటి. గైస్, నా ఏం చేస్తున్నాను, నాకు ల్యాంతర్స్ కావాలి. ఇల్లంతా స్లాబ్స్ వల్ల ఏదో చిచ్చి అలాగా ఏదో చిత్రంగా లైటింగ్ వస్తుంది. అసలు లైటింగ్ టార్చ్లు పెడితే ఏం పెట్టండి, లైటింగ్ అంటే అంత కారణం చెప్పండి మీరే. నాకు ఎవరో జాంబీ సౌండ్ వస్తుంది. ఎనిమడి దేర్ పను. పక్షులు ఏమైనా ఉన్నారా? ఓకే, ఇక్కడ ఎక్కువ సౌండ్ వస్తుంది.
ఏం లేదు. అయితే టేప్ ఏమైనా ఉందా గైస్? టేప్ కూడా ఏం లేదు. మనకెందుకు చెప్పండి, మనకి ఏం కావాలి? ఓకే, దొరికేసిందిరా బిల్లుడా. ఐరన్ కూడా తీసుకోవడానికి కూడా స్పేస్ లేదు. బాబు ఇక్కడ ఏం లేదు కదా. ఐరన్ వచ్చింది, ఐరన్. అదే బోలే ఏదోటే. జీజీ గైస్, జీజీ. ఎంత వచ్చింది? 12 ఐరన్. వావ్, వండర్ఫుల్. ఇంకొక ఇలాంటిదని గట్టి తోలు చాలు. ఇప్పుడు కొద్దిగా నమ్మకం వచ్చింది. దాని అసలు ఎత్తున దొరకలేదు ఏంటా అని. దొరుకుతుంది. ఫాస్ట్గా అయిపోయినాయి. చాలండి, ఎనఫ్. ఇక్కడ ఏముంది? వదిలేసాము. ఓకే, ఓకే. మా నాని. ఓకే గాయ్స్, ఓకే గాయ్స్, పైకి వెళ్ళాక కలుస్తాం. సో ఇది గైస్ మొత్తం చెప్పడం గురించి కంప్లీట్ పక్క లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.